రూపంలో ఒక్కరే చెప్పారు. సరే, ఈ టికెట్ల స్కామ్ మీద అక్కడ ఎవరు మెయిన్ దీనికి చేసేది? వేల కొద్ది 50,000 తీసుకున్నారంట, ఎవరో చెప్పారు, నాకు మెసేజ్ వచ్చింది. 50,000 ఛార్జ్ చేశారు మాకు అని. ఇంకొక ఆమె ఆవిడ పెట్టారు ఏమని అంటే, తిరుపతి చరిత్రలో దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు జనరల్ లైన్లోనైనా క్యూ లైన్లోనైనా వెళ్ళి 1 గంట 2 గంటలు అటు ఇటు దర్శనం చేసుకొస్తారు, కానీ వెనక్కి తిరిగి వచ్చిన చరిత్ర ఈ 4-5 ఏళ్లలోనే మనకి ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. ఇక మెసేజ్లు వచ్చాయి, వెళ్ళి దర్శనం చేసుకోలేక భరించలేక వచ్చేసారంట. అవును, ఇలాంటి పరిస్థితులు మరి ఎప్పుడు నేనైతే వీళ్ళ పెద్దవాళ్ళు ఎప్పుడైనా సీనియర్లు ఇంటే ఉండొచ్చు. రైట్, ఎనీవే టికెట్ స్కామ్ మీద కొంచెం టైం తక్కువ మనకి, కొద్ది టైం ఇస్తే చెప్పేస్తాను. టైం తక్కువ ఏంటంటే టీటీడీ చరిత్రలో ప్రధానమంత్రి రాష్ట్రపతులకు ఎవరికి దక్కల ఈ భూప్రపంచంలో ఇంతవరకు. అటువంటిది ఈ ఎవరైనా స్వామీజీ మఠం స్వరూపానంద స్వామి దౌర్భాగ్యం ఏమిటంటే సిగ్గుపడాల టీటీడీ ఎంప్లాయీస్ అంతా కూడా. కింద అలిపిరి నుంచి పూర్ణ కుంభ స్వాగతం పలికారండి. ఈ దేశంలో ఇన్ని మఠాలు ఉన్నాయి, ఇంత మహానుభావులు ఉన్నారు, రాష్ట్రపతులు ప్రధానమంత్రులు, ఎవరికి దక్కలద్దు. ఆయనే పుణ్యం చేసుకున్నాడో లే గత జన్మలో. మీరు ఆ మాట అంటే నేనేం చెప్పలేను దానికి. అయితే రోజా మేడం, మనకు కిరణ్కు బాగా ఇష్టమైన మేడము, రోజా మేడము డైరెక్ట్గా దర్శనానికి తీసుకెళ్తే ఆవిడతో పాటు వెళ్తే 50,000 రూపాయలు పర్ టికెట్, 50,000 పర్ హెడ్. ఆవిడ లెటర్ ప్రోటోకాల్ పెడితే 30,000 అన్లిమిటెడ్, 25-30 తీసుకెళ్తుందా 50,000? అదే కదా చెప్పింది మన కిరణ్. మాడ వీధుల్లో రోజు తిరుగుతారని చెప్పి అదే కదా ఆయన చెప్పింది. మందిని వేసుకొని పోవటం, 50,000 రూపాయలు తీసుకోపోవటం, 50 మందికి 25 లక్షలు. దేవుడి దర్శనం అయింది, డబ్బు వచ్చింది. నారాయణ స్వామి డిప్యూటీ సీఎం, ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ వీటి మీద ఎంక్వైరీ జరగాల. డిప్యూటీ సీఎం ఇదే పరిస్థితి. ఎవడో ఎంక్వైరీ చేస్తే ఇచ్చినోడు చెప్తాడా, తీసుకున్నాడు? ఆడ లిస్టు ఉండాలండి. ఆ లిస్టు లేకపోతే ఇచ్చినోడు పోతాడు, డేట్ ఆఫ్ అరైవల్స్, డేటా ఏ రోజు రేజా పోయిందో మొత్తం తీసుకుంటే ఆవిడ లెటర్స్ ఉంటాయి కదా, తీస్తే పోతారు. నారాయణ స్వామిది ఇట్లాగే. ఇంకో ఏపీ టూరిజం, ఇది ఇంకా ఘోరం. ఏపీ టూరిజంలో రోజా చెన్నైకి ఒక కంపెనీ ఇచ్చింది. దీని పేరు ఏంటంటే కలాదర్ ట్రావెల్స్. కలాదర్ ట్రావెల్స్. టూరిజంలో ఉన్నదే 1000 టికెట్లు, 500 టికెట్లు వాళ్ళు ఎలక్ట్రికల్ బస్సు పెడతామని చెప్పేసి ఒక రెడ్ బస్సుతోనో ఎవరితో టైప్ చేసుకుని 500 టికెట్లు వాళ్ళకి ఇచ్చేశారు డైరెక్ట్గా. 500 టికెట్స్. ఏదో సామాన్యులు చిన్న ట్రావెల్స్ పెట్టుకున్న వాళ్ళకు 55, 20, 30 ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. అటువంటి 500 టికెట్లు వాళ్ళకి ఇచ్చేసారు. దట్టు ఈ రాష్ట్రంగా చెన్నై వాళ్ళకి ఇచ్చేశారు. చెన్నైలో టికెట్లు దొరకవు, తిరుపతిలో అదే టికెట్లు దొరుకుతాయి. 3,000 రూపాయలు. లోకల్ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే కొడుకు, మోహిత్ రెడ్డి కొడుకు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తే 300 రూపాయల టికెట్, 2,500 రూపాయలు కొట్టు, 300 రూపాయల టికెట్ పట్టు. వేల మంది 300 రూపాయల టికెట్, 2,500 రూపాయలు. దీని మీద ఎంక్వైరీ జరిపించాలి, నేనే కంప్లైంట్ ఇస్తా. ఎవడు వద్దన్నాడు? మీ ప్రభుత్వం వచ్చినాక జరిపించేది. అట్లా కాదు, ఒక మాట. నేను పింక్ డైమండ్ కేసు వేసి భక్తుల మనోభావాలను కాపాడితే నా మీద కేసు పెట్టారు రివర్స్లో. నేను దర్శనాల టికెట్ అమ్ముకుంటాడు, నా మీద కేసు పెట్టి. అసలు పింక్ డైమండ్ ఎత్తుకుపోయాడని చంద్రబాబు నాయుడు మీద కేసు పెడితే ఇక నువ్వు బాధపడితే కాదండి, నేను కేసు పెట్టాను. నేను కేసు పెడితే నా మీద నేను దర్శనాలు అమ్ముకుంటా అని చెప్పేసి నా మీద హైదరాబాద్ లో కంప్లైంట్ ఇప్పిస్తే నేను కుయ్యమోరం అని చెప్పేసి నేను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. రైట్, మురళి గారు ఒక్క మాట. ఇదేంటంటే దీంట్లో సందీప్ రెడ్డి పేరుతో సహా చెప్తున్నా, సందీప్ రెడ్డి టీటీడీ ఐటీ వింగ్లో ఏఈగా ర్యాంకులో పనిచేస్తున్నాడు. ఎవడయ్యా వీడు అంటే 2019లో ఈవీఎంల ద్వారా గెలవలేదు, ఈవీఎంలు నువ్వు ట్యాంపర్ చేయడం కుదరదు అని చెప్పినందుకు మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చినందుకు ఈయన తీసుకొచ్చి ఏఈఓ పోస్టులో ఇచ్చి చివరి దాంట్లో మన బోర్డు మీటింగ్లో వీడిని పర్మనెంట్ చేశారు. ఏ టైప్ బంగ్లా ఇచ్చారు, కారు ఇచ్చారు, ఇద్దరు గుమస్తాలను ఇచ్చారు. అట్లాగే జేఈ ఆఫీస్లో బ్రోకర్లు 2 ఉన్నారు.
ఒకడు పేరు ఇది అజయ్, నేను విన్నాను. ఒకడు పేరు అజయ్ గాడు, పేరు తెలియదు కానీ ఒక సూపరింటెండెంట్లో అజయ్ ఒకడు పేరు, వెంకటరమణ ఒకడు. వీళ్ళిద్దరూ కలిపి రోహిత్ అని జూనియర్ అసిస్టెంట్ను ఈ మధ్యలోనే 2 months ముందు ట్రాన్స్ఫర్ చేయించారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించారంటే టికెట్ల కుంభకోణం. కోట్లాది రూపాయల టికెట్లు అనాథరైజ్డ్గా వితౌట్ రెఫరెన్స్ లెటర్స్ ఏమీ ఉండవు టికెట్లు ఇష్యూ చేశారు. బయటపడుతుంది. దీని మీద కూడా ఎంక్వైరీ జరగాల. ఇట్లాగే ఒక స్వామీజీ